Now we are at Hemakut Hill, top of the Hemakut Hill. Sunset Point. Now we are heading to the Sunset Point. Chudandi, the beautiful carvings of Rama, Lakshmana, Sita, Anjaneya and Bharata, Shatrughna, Sugriva. This is the Sunset Point. Sunset Point and ఇది మనం ఇంతకుముందు కవర్ చేసాము. అండ్ దిస్ ఈజ్ స్మాల్ టెంపుల్స్, లాట్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పిల్లర్ ఈజ్ దే హ్యావ్ ఎరెక్టెడ్ ఇట్ వితౌట్ ఎనీ ఫౌండేషన్ అండి. కింద ఫౌండేషన్ లేదు. ఆల్మోస్ట్ దిస్ ఈజ్ 20 feet టాల్ టవర్. దే హ్యావ్ ఎరెక్టెడ్ ఇట్ వితౌట్ ఎనీ సపోర్ట్, జస్ట్ విత్ ద గ్రావిటీ దే హ్యావ్ ఎరెక్టెడ్ ఇట్. గ్రావిటీతో అలా నిలబెట్టేశారు ఈ రాయిని. ఒకే రాయి అండి, 20 అడుగుల పైన ఉంది. చిన్న చిన్న ఆలయాలు, ఇది చిన్న చిన్న ఆలయాలన్నీ, లాట్ ఆఫ్ స్మాల్ స్మాల్ టెంపుల్స్. And the tower is the Deepastamba, and this is a small Hanuman temple was constructed there. In Hampi there are more than 50 places to visit, and the beautiful 50 places. I thought that I can cover all these places in 2 days, but I can't. I understood after coming to this Hemakut Hill. హేమకూట్ హిల్కి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు, ఇది మొత్తం 50 places ఉన్నాయి హంపీలో కవర్ చేయడానికి. 2 రోజుల్లో కవర్ చేయలేను, మ్యాక్సిమం ఆయన కాడికి కవర్ చేద్దామని. ల్యాంప్ స్టాండ్ అండి, దీపస్తంభం. దిస్ ఇస్ ద ల్యాంప్ స్టాండ్. దే యూస్ టు కీప్ దీపం ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ టవర్. ఈ టవర్ యొక్క పైన దీపం పెట్టేవాళ్ళు అనుకుంటానండి. అండ్ దిస్ ఈజ్ ద సన్సెట్ పాయింట్, అండ్ దిస్ ఈజ్ ద టవర్, సన్సెట్ వ్యూ టవర్. బ్యాక్ సైడ్ సన్ రైజ్ అండి. ఇప్పుడు నేను నౌ ద సైడ్ విచ్ ఐఎమ్ షోయింగ్ ఇస్ ఈస్ట్, అండ్ దిస్ ఈజ్ ద వెస్టర్న్ సైడ్. చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ స్మాల్ స్మాల్ టెంపుల్స్ ఆర్ దేర్. అండ్ దిస్ ఈజ్ ద దీపస్తంభ. ఈ దీపస్తంభం మీద వాళ్ళు పడమర దిక్కు ఉందండి, ఇది పడమర దిక్కు సైడ్ ఉంది, అక్కడ దీపం పెడతారు ఈవినింగ్. అండ్ దిస్ ఈజ్ ద ఈస్ట్ సైడ్, అండ్ దిస్ ఈజ్ ద వాచ్ టవర్. ఈస్ట్ సైడ్ ఉంది. లాట్ ఆఫ్ టెంపుల్స్ అండి, చిన్న 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 టెంపుల్స్. అండ్ విరూపాక్ష టెంపుల్ కూడా బ్యాక్ సైడే ఉంది. మొత్తం స్టోన్స్ మీదే మెట్లు, కార్వ్డ్ స్టెప్స్ ఆన్ స్టోన్స్ ఇట్ సెల్ఫ్ అండి. స్టోన్స్ మీదే దే హ్యావ్ కార్వ్డ్ ఆల్ ది స్టెప్స్ విచ్ లీడ్స్ టు ద టాప్ ఆఫ్ దిస్ ప్లేసెస్. This 2-floor watchtower at Sunset Point, they have constructed it just by placing rocks. ఈ రాక్స్ని అలా నిలబెట్టేసి 2 ఫ్లోర్ల ఈ వాచ్ టవర్ కట్టారండి. ఇంత బిగ్ రాక్స్ ఆ గ్రావిటీతో నిలబడి ఉన్నాయి. దే kept all these stones, like they have placed it all these stones, and without any foundation they have constructed it. And since 700 years it was there. It sustained even the Delhi Sultanate's attacks and Mughal attacks. వాళ్ళు వీటిని పగలగొట్టి వాళ్ళ వల్లగా వదిలేసి వెళ్ళిపోయారు. They have destroyed, they tried a lot to destroy these places, but they couldn't. ఇది ఒక గేట్ అండి, this is one gate. And you can see the glimpse of sunrise మనం చూడొచ్చు కొంచెం. ఆ బ్యాక్ సైడ్ కొండ మీద ఉన్నది హనుమాన్ టెంపుల్. అది ఇక్కడ ఫేమస్ హనుమాన్ టెంపుల్. విల్ గో దేర్. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా కవర్ చేసేసాం. అక్కడ ఏదో రీకన్స్ట్రక్షన్ జరుగుతుందండి, సైట్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. నీడ్ టు వాచ్ ఇట్ వన్స్. యా, అండ్ స్మాల్ మండపాస్ యూ కెన్ సీ. ఇక్కడ ఏదో సైట్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. వీ నీడ్ టు వాచ్ ఇట్ అగైన్ అండ్ సీ. దీస్ ఆర్ ఆల్ ద మినార్స్. Can watch it. Lot of plantation ఉందండి అక్కడంతా. కోకోనట్ ప్లాంటేషన్ ఉంది చుట్టూ. జస్ట్ ట్రైంగ్ టు గివ్ యూ 360 degrees ఆఫ్ దిస్ హేమకూట హిల్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకు హంపి కనపడుతుంది, ఓల్డ్ హంపి. అండ్ దిస్ ఇస్ ద సన్సెట్ పాయింట్.
ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఈ సన్సెట్ పాయింట్లో ఉన్నాం. అదే దీపస్తంభ ఐ టోల్డ్ యూనా, ఆ పాయింట్లో ఉన్నాము. దిస్ ఇస్ సన్సెట్. ఇక్కడ సన్సెట్ అవుతుంది బ్యాక్ సైడ్. దిస్ ఇస్ సన్సెట్ పాయింట్. అండ్ దెర్ ఇస్ ఎ బియర్ శాంచురీ, టెంపుల్ ష్రైన్ టెంపుల్, హేమకూట గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. ఇప్పుడు మనం పైన ఉన్నది అక్కడ బీర్ శాంచురీ ఉందంటండి. సమ్ 20 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ హంపి. విల్ వాచ్ ఇట్. టెంపుల్స్ అండ్ విరూపాక్ష టెంపుల్, అదే మనం ఇంతకుముందు వచ్చేటప్పుడు చూసాం కదా కింద, అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే విరూపాక్ష టెంపుల్. ది బ్యాక్ సైడ్ యూ కెన్ సీ ద విరూపాక్ష టెంపుల్. అండ్ దర్ ఇస్ ద విరూపాక్ష టెంపుల్. ఋష్యముఖ హిల్ ఆ బ్యాక్ సైడ్ ఉంది, అంజనాద్రి హిల్. దిస్ ఇస్ బ్యాక్ సైడ్, ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది. విల్ విజిట్ ఇట్. నౌ వీఆర్ అట్ సన్సెట్ పాయింట్, హేమకూట హిల్. అండ్ రాక్ కట్ లింగాస్ అంట. haven't seen those rock cut lingas. We'll try to watch them. Hope I explained it. And this is Virupaksha temple. Okay, I'm trying to explain all the places. That's why I'm taking this much of time. See the green grass over there. And have a look at this Virupaksha temple. Probably these are the stone cut lingas anukuntanandi. Yeah. No. There it is. See how beautifully they have engraved on the stones itself. Yeah, these are the stone carved lingas. They mentioned in the board, na? These are the stone carved lingas. How beautiful they are. Have a look at that. వాటర్ రావడానికి కూడా ఇవి స్టోన్ మీద కట్టిన అవి శివలింగాలంటే అక్కడ బోర్డులో మెన్షన్ చేశారు. దీస్ ఆర్ దే. నియర్ టు విరూపాక్ష టెంపుల్, హేమకూట హిల్ మీద ఉంది. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్, ద స్మాల్ వన్. ఇవి చిన్న చిన్న ఉపాలయాలు. ఇక్కడ ఒక్క ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి టుక్ మీ జస్ట్ టు ఎక్స్ప్లోర్ వన్ ప్లేస్ ఇట్ టుక్ మీ అరౌండ్ 1 hour, more than 1 hour. హేమకూట్ హిల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి 1 hour పట్టింది. ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ మీ టు ఎక్స్ప్లోర్ ఆల్ ద టెంపుల్స్. హ్యావ్ ఎ లుక్ అట్ ద హనుమాన్ టెంపుల్. యా, ద బ్యూటిఫుల్ హనుమాన్ టెంపుల్. Green vegetation. You can see some mandapa on the top. Yeah, I can see some water logging area. Sheshwara temple. Also a temple, and yeah, you can have a look at this, the Virupaksha temple over there. The beauty of Hampi. How beautiful it is. I'll show you this Hanuman temple as well. Those temples. Now you can watch it clearly. Hanuman temple. You can see the small temples. How cute they are, how beautiful they are. And this is the watchtower. You can have a look at this Virupaksha temple.
Wow, have a look at this. The watchtower which we have seen, and this is Virupaksha temple, the Moola Virupaksha temple. Upon Sivalinga Nandi, you can watch it. Now we are going to the temple, and this is the end of my vlog. Vlog 2, 3 anukunta. Yeah, from here you can see the complete view of Virupaksha temple. Virupaksha temple. Hope you got it. This is the Virupaksha temple.